బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మరొక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి 2028 జూన్ వరకు పదవీ కాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు సిఈసి నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 29వ తేదీ వరకు దాఖలు చేయవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దాఖలైన నామినేషన్లను ఏప్రిల్ 30వ తేదీన అధికారులు పరిశీలిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి మే 2వ తేదీ వరకు గడువు విధించారు. అనంతరం మే 9వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టి ఫలితాన్ని వెల్లడిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మరొక ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి 2028 జూన్ వరకు పదవీ కాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి వాలంటీర్గా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు సిఈసి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ నామినేషన్లను నెల 29వ తేదీ వరకు దాఖలు చేయవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దాఖలైన నామినేషన్లను ఏప్రిల్ 30వ తేదీ అధికారులు పరిశీలిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి మే 2వ తేదీ వరకు గడువు విధించారు. అనంతరం మే 9వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.